భార్యాభర్తలైనా కొన్ని ఆలోచనలు మాత్రమే షేర్ చేసుకోగలరు. అందరి గొడవ మనకెందుకు? మనం ఇద్దరం మాత్రం ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా అది ఇది అని కాకుండా అన్నీ షేర్ చేసుకుందాం. ఎందుకంటే ఫీలింగ్స్ అయినా ఫ్యూచర్ అయినా నీ ఒక్కదాందే కాదు, మన ఇద్దరిది. ఊపిరి తీయడం కూడా మనదేనా? గుండె కొట్టుకోవడం కూడా మనదేనా? ఇదే ఈ టైమింగ్ గురించే చెప్పాను. ఇలాంటి మాటలు వింటుంటే నాకెంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? లవ్ యూ సంధ్య. ఇదంతా డైరీలో ఏం రాసావని అడిగినందుకే కదా? సరే, నేనేమీ అడగను. కానీ నువ్వేం రాసావో నేను గెస్ చేస్తాను. ఆకాష్ ఇల్లమ్మడం కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అమ్మా నాన్నలను ఎన్ని రకాలుగా అడిగినా సరే నో అని చెప్పేలా వాళ్లను ప్రిపేర్ చేశాను అని. అదేగా రాసావు? ఏంటి సంధ్య అలా చూస్తున్నావు? నువ్వు రాసింది ఎగ్జాక్ట్గా కాకపోయినా దాదాపుగా చెప్పాను కదా. నిన్నటి వరకు ఇల్లమ్మడానికి రెడీ అయిన దంపతులు సడన్ గా మాట మార్చారు. దానికి కారణం నువ్వే అని నాకు బాగా తెలుసు. కారణం నేను కాదు, మీరే. నేనా? అవును. మీరు మా ఇంటి గురించి మీ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడడం నేను విన్నాను. ఆ ఇల్లు నా చేతికి రావడం ముఖ్యం, ఆ ముసలోళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని చెప్పిన తర్వాత కూడా నేను మా వాళ్ళు నిర్ణయం మార్చుకోకుండా ఎలా ఉంటాం? వెరీ బ్యాడ్ సంధ్య, రియలీ వెరీ బ్యాడ్. నువ్వు ఇలా చేస్తావని నేను అసలు ఎక్స్పెక్టే చేయలేదు. డైరీని పర్సనల్ అన్నప్పుడు ఫ్రెండ్స్తో నా మాటలు కూడా పర్సనల్ అనుకోవాలి కదా. వాటిని మాత్రం ఎందుకు అంత శ్రద్ధగా వినటం? శ్రద్ధ కాదు, మీ మీద అనుమానం. ఏ ఫోన్ వచ్చినా నా ముందు లిఫ్ట్ చేసి మాట్లాడే మీరు పక్కకి వెళ్ళినప్పుడే అనుమానం వచ్చింది. మీ మాటలు విన్న తర్వాత నిజం బయటపడింది. సంధ్య, ప్లీజ్ నన్ను విలన్లా చూడొద్దు. నా గురించే నెగిటివ్ థాట్ పెట్టుకోవద్దు. నేనేం చేసినా దానికో కారణం ఉంటుంది. ఆ కారణం నన్ను బాధ పెట్టేది అని నాకు తెలుసు కాబట్టి ఇలా అడ్డుపడుతున్నాను. ఇల్లమ్మడం ఇష్టం లేదని మా నాన్న చెప్పగానే ఫస్ట్ టైం వాస్తు గురించి ఎందుకు మాట్లాడారు? ఇన్ని రోజులు లేనిది సడన్ గా ఇప్పుడు ఎలా గుర్తుకొచ్చింది? ఆ ఇంటి గురించి ఈ మధ్యనే కదా ఆలోచిస్తున్నాను, అందుకే చెప్పాను. బట్ నేను చెప్పిన మాటలు ఏది అబద్ధం కాదు. ఆ ఇంటి వాస్తు అస్సలు బాగోలేదు. మాకు వాస్తు కన్నా ఆ ఇంటిని కట్టించిన మనిషి జ్ఞాపకాలు చాలా ముఖ్యం. దాన్ని దూరం చేసుకోవడం ఎవ్వరికీ ఇష్టం లేదు. మనుషులే దూరం అయిపోయారు అని చెప్తుంటే ఇంకా జ్ఞాపకాలు జామకాయలు అంటావేంటి? మీరెన్ని చెప్పినా ఎలాంటి కారణాలు చూపించినా ఫైనల్ గా నేను చెప్పేది అక్కడ జరిగేది ఒక్కటే. ఆ ఇంటిని అమ్మడం కుదరదు. నువ్వు నాకు మాత్రమే సొంతం కావాలని, ఆ ఇంటిని ఇంట్లో వాళ్ళని దూరం చెయ్యాలని నేను ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంత మొండిగా బిహేవ్ చేస్తున్నావేంటి సంధ్య? నువ్వు మొండివైతే నేను జగమొండిని. అనుకున్నది సాధించే వరకు వదిలిపెట్టని రాక్షసుని. ఫోన్ చేసి లోన్ ప్రాసెస్ చూడు అంటే
ఈ వారంలోనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తామనుకున్నాను, కానీ ఏంట్రా లేటు? కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి నా ఫ్రెండ్ కోట్లు సంపాదిస్తాడనుకుంటే, గోవాలోనూ బ్యాంకాక్లోనూ పార్టీ ఇస్తాడనుకుంటే, ఇలాంటి చోట ముందు తాగిస్తారనుకోలేదు. ఆకాష్ మాటిస్తే తిరుగుండదు అనుకున్నాను, కానీ ఇన్నిసార్లు నీ చుట్టూ తిప్పిస్తావనుకోలేదు. ఇంత లేట్ అవుతుందని నేను కూడా అనుకోలేదు. దానికి కారణం కూడా చెప్తున్నాను కదా. కారణాలు ఎవరికి కావాలరా? పెద్ద పుడింగ్లా మొత్తం మన కంట్రోల్లో ఉందని చెప్పావు, ఇంటికి తీసుకెళ్లి మరీ షో చేశావు. క్షణాల్లో సంతకాలు పెట్టిస్తాను, షాపింగ్ మాల్ కట్టిస్తానని ఏమైంది? ఏమవదరా, నేను చెప్తున్నాను కదా, ఆ ఇల్లు అమ్మించడం ఈడి వల్ల అయ్యే పని కాదు. వీడికంత సీను లేదు. మగజాతి ఆనిముత్యం అనుకుంటే నువ్వేంట్రా పెళ్ళాం చేతిలో స్వాతి ముత్యంలా తయారయ్యావు? ఏంట్రా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నావు? నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? నువ్వు కనిపించడం మేము వాగడం కాదురా, జరిగిందే కదా చెప్తున్నాం. నీ కోపం ఇక్కడ కాదు, పని దగ్గర చూపించు. ఇచ్చిన మాట మీద నిలబడడం అంటే గ్లాస్ పగలగొట్టినంత ఈజీ కాదు. ఎంత కష్టమైనా సరే నా క్యారెక్టర్ మారదు. అది మీరు గుర్తుంచుకుంటే మంచిది. ఆ ప్రాజెక్టు గురించి ఫస్ట్ చెప్పిందే నేను, పార్ట్నర్ అవుతానని అడిగింది నేను. అలాంటిది మధ్యలోనే వదిలేస్తానని ఎలా అనుకుంటారా? ఇప్పుడు జరుగుతుంది అదే కదా. నేనేం వదలట్లేదు. ఆ ప్రాపర్టీ కోసం అన్ని రకాల ప్రయత్నం చేస్తున్నాను. ఎంత బ్రతిమాలినా, ఎంత కన్విన్స్ చేయాలని చూసినా నా పెళ్ళాం ఇంటి విషయంలో చాలా మొండిగా బిహేవ్ చేస్తోంది. అలాంటి పెళ్ళాన్ని కంట్రోల్ పెట్టి అనుకున్నది సాధించేవాడేరా మగాడు. చూడాకాష్, లోన్ ప్రాసెస్ రెడీ అయ్యింది, అన్ని రకాల అబ్జెక్షన్లు క్లియర్ అయ్యాయి. ఆలస్యం చేసే కొద్దీ కన్స్ట్రక్షన్ ఛార్జ్, ల్యాండ్ వాల్యూ అన్నీ మారిపోతాయి. రూపాయి పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెడితే లాభంలో మిగిలేది సున్నాయే. సిటీలో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ దందా రోజుకో రకంగా పెరిగిపోతుంది. నువ్వు ఇంకా మా ఆవిడ మొండిది, నా వల్ల కావడం లేదు అంటే తర్వాత ఎంత ఏడ్చినా ఫలితం ఉండదు. ఏడిపించడమే గాని ఏడవడం ఈ ఆకాష్కి తెలీదు. ఇన్ని రోజులు కోపాన్ని అడ్డు పెట్టుకుని సంధ్య మనసు మార్చాలనుకున్నాను. మెంటల్ టార్చర్ పెట్టి ఇంటిని దక్కించుకోవాలనుకున్నాను, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు రూట్ మార్చాలి. ఏ సెంటిమెంట్ డోస్కైతే నా భార్య లొంగుతుందో అదే డోస్ పెంచుతాను. అయ్యో, నా మొగుడిలా మారిపోయాడే, దాని కారణం నేనేనా అని గుడ్డిగా నమ్మేట్టు చేస్తాను. తన చేత్తో తనే ఆ ప్రాపర్టీ అమ్మడానికి సిద్ధపడేలా ఒప్పిస్తాను. శభాష్రా, ఇప్పుడు మగాళ్ళలా మాట్లాడావు. ఇది ఆ ప్రాపర్టీ ఇష్యూ మాత్రమే కాదు, నీ ప్రెస్టేజ్ ఇష్యూ. నువ్వేం చేస్తావో తెలీదు. వారం లోపు మనం భూమి పూజ చేయాలి. చేస్తాంరా, అందులో డౌటే లేదు. చచ్చినట్టు సంధ్య ఒప్పుకునేలా చేస్తాను.